వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తీన్మార్ మల్లన్న మద్దతు. ఉప్పల్ డిపోలో నిలిచిపోయిన బస్సులు. కుషాయిగూడ డిపోలో ఆర్టీసీ సమ్మె ప్రభావం. బర్కత్పుర డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ ఆందోళన. ప్రకాష్ రాజ్ పై వ్యాఖ్యల వివాదం. ఆర్టీసీ కార్మికుల సమస్యలను విస్మరించిన ఏ ప్రభుత్వం కూడా నిలవలేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ బస్ డిపో వద్ద కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొన్న ఆయన వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలక్షన్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడం, పీఆర్సీలను ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. అలాగే సమ్మె నేపథ్యంలో అనుభవం లేని వ్యక్తులతో బస్సులు నడపడం వల్ల కరీంనగర్లో ప్రమాదం జరిగి ప్రాణ నష్టం సంభవించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడకుండా వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనాలు అయిపోయినాయి. మంచిగా పడతా ఉన్నారు. ఇక్కడ మాత్రం అతి తగ్గలేదు. మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద సిపాయిలు ముఖ్యమంత్రి, వీళ్ళని మించిన సిపాయిలు లేరుగా. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రభుత్వం దేశజాలం పోకుండా ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. ఆర్టీసీ సంస్థ తెలంగాణకు గుండెకాయ లాంటి సంస్థ. ఈ సంస్థను కాపాడుకుంటూ ఖచ్చితంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, మీకు కాంగ్రెస్ ఉడత ఊపులకో తెలంగాణ రాలే. ఆర్టీసీ కార్మికులు నా తెలంగాణ నాకు కావాలి, నా ఆర్టీసీ నాకు దక్కాలని రోడ్డు మీదకి ఎక్కి బస్సులు లోపల పెట్టి తాళం వేస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అలా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఇదే మాట చెప్పిండు. ఆర్టీసీ స్తంభనతోటి తెలంగాణ ఆగిపోయింది అనేటువంటి మాట చెప్పిండు. మన ప్రధానమంత్రికే సెకదాగిచ్చినటువంటి ఈ ఆర్టీసీ, గత ప్రభుత్వాలను పొందబెట్టే శక్తి కలిగినటువంటి ఆర్టీసీ మీరు పెద్ద లెక్క కాదు వాళ్ళకి. ఇలా మేమందరం కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి మేమందరం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ఈ సమ్మె గత సమ్మెలాగా కాదు. ఈ సమ్మె గత సమ్మెలాగా, గత పాలకుల్లాగా బెదిరిస్తే బెదిరిపోయేటువంటి సమ్మె కాదు. అలా బెదిరిపోయే పిరికి కార్మికులు ఎవరు లేడైనా. మీరు ఖచ్చితంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాల్సిందే. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మికుల పైన ఏమైనా కోటి పనులు చేయాలని ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వానికి నిద్ర కూడా పోనీయం. ఇలా కార్మికుల పక్షాన ఎవరు లేరని మీరు అనుకుంటున్నారేమో. కార్మికుల పక్షాన తెలంగాణ సమాజం అంతా నిలబడ్డది. ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా ఇలా బస్సులు ఏ ఒక్క బస్సు రోడ్డుపైకి రాకపోయినప్పటికీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల ఆకలి కోస ఇదని చెప్పి వాళ్ళ కడుపు నిండితే కదా ఇలా ప్రయాణికులు ఒక చోటు నుంచి ఇంకో చోటు పోయేది. ఆ పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీల సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వం నెరవేర్స్తా అని చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా 2 పీఆర్సీలను బకాయి పెట్టి వారికి రావాల్సినటువంటి ఇతర బకాయిలను బకాయిగా చూపిస్తూ, అలాగే ఆర్టీసీ విలీనాన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవేవి నెరవేర్చకపోగా, పైపెచ్చు ఈ సంఘాలను పునరుద్ధరించకపోగా తీవ్ర అన్యాయానికి చేస్తూ ఉంది, గురి అవుతా ఉంది ఆర్టీసీ కార్మిక లోకమంతా. దీనిపైన ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఒక్క బస్సు కూడా రోడ్డు ఎక్కడానికి వీల్లేదని చెప్పి ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలకు పోతా ఉన్నారు. ఈ సమ్మెకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు పౌర సమాజం అంతా మద్దతుగా నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమ్మె కొనసాగుతుంది. ఎక్కడ కూడా కార్మికులకు అన్యాయం జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేమందరం ముందుంటాం. అలాగే ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా చెప్తా ఉన్నా, కొద్దిసేపటి క్రితమే కరీంనగర్లో ఒక అనుభవం లేని డ్రైవర్ తోని బస్సు నడిపిస్తే యాక్సిడెంట్కు గురై ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడి ప్రజల ప్రాణాలు తీయొద్దని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేసి కార్మికులకు అండగా నిలబడేటువంటి ప్రభుత్వంగా ఉండాలని కోరుతా ఉన్నా. ఇక దొంగ కమిటీలతోని కాలయాపన చేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటైన విషయం. అందుకోసమే ఇవాళ ఉప్పల్ డిపో ముందు కార్మికులందరం కలిసి సమ్మెలో పాల్గొన్నాం. ఈ సమ్మెను విజయవంతంగా కొనసాగిస్తాం. ఈ హక్కులు నెరవేరే వరకు, ఇచ్చిన హామీలు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కార్మికులను విస్మరించేటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ మనుగడ కొనసాగలేదు. ఆర్టీసీతో గోక్కున్నోడు ఎవడు కూడా మళ్ళా రెన్యువల్ కాలేదు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఇలా ప్రభుత్వానికి
సూచన చేస్తా ఉన్నా. వెంటనే కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నా. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో ఉప్పల్ డిపోలో బస్సు సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం మరియు ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలు విఫలమవడంతో ఎక్కువ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి కొంతమంది సిబ్బందితో కేవలం 4 బస్సులను మాత్రమే సర్వీసులోకి పంపించారు. 4 అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు, 4 పర్మనెంట్ కండక్టర్లతో 2 115 కోటి రూట్లు, 1 300 రూట్, మరొకటి 113 మెహదీపట్నం సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. ఉదయం 6 గంటల వరకు 32 బస్సులు బయలుదేరాల్సి ఉండగా కేవలం 4 బస్సులు మాత్రమే బయలుదేరాయి. అలాగే ఉదయం 9 గంటల వరకు 90 సర్వీసులు నడవాల్సి ఉన్న ఎక్కువ బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. డిపో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పిలుపుతో కుషాయిగూడ బస్ డిపోలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుమారు 160 బస్సులు డిపోకే పరిమితం కావడంతో రవాణా సేవలు పూర్తిగా దెబ్బతిన్నాయి. డిపో వద్దకు చేరుకున్న కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో డిపో అధికారులు ప్రైవేట్ డ్రైవర్ సహాయంతో ఒక బస్సును బయటకు పంపించేందుకు ప్రయత్నించగా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం కార్మికులు డిపో ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. नहीं मिले तो नहीं चलेगा, हमारा मांगे नहीं मिले तो नहीं चलेगा, हमारा मांगे नहीं मिले तो नहीं चलेगा, 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 हमारे मांगे नहीं मिले। ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో బర్కత్పుర డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనలో జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి కార్మికులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లే సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలోకి తీసుకోవద్దని, కొత్త బస్సులను ఆర్టీసీ యాజమాన్యమే కొనుగోలు చేసి సేవలను ఆధునీకరించాలని సూచించారు. ముఖ్యమంత్రి చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం చర్చలకు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని థామస్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్ధం
పట్టదు. సిద్ధం సిద్ధం ఇవాళ వెన్నంటి పోతా ఉన్నాయి. ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఇవాళ మర్చిపోయింది ప్రభుత్వము. మరి మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీ ఉద్యోగులకు ఆశలు చెప్తే అందరు కలిసి ఓట్లేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టే పరిస్థితి ఆర్టీసీలుగా చేసినాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ప్రమాణ స్వీకారం కాగానే ఆర్టీసీ ఉద్యోగులంతా వారియర్స్ లాగా పనిచేసిండ్రు, ఓట్లు వేసిండ్రు, ప్రచారం చేసిండ్రు, ఓట్లు వేయించిండ్రు. కాబట్టే ఈ ప్రభుత్వం గెలిచింది. ఇచ్చిన మాట తప్పకుండా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నీ కూడా పరిష్కారం చేస్తా అని చెప్పడం జరిగింది. ఇవాళ 2.5 సంవత్సరాలు అయింది. లాస్ట్ ఇయర్ కూడా చర్చలు జరిగినాయి. చర్చల్లో మధ్యవర్తులను పెట్టినాం. ఎన్ని చెప్పినా కానీ చేస్తా అని చెప్పి మాట మార్చిండ్రు. అట్లాగే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయినా ఆర్టీసీని ఏదో చేస్తారనుకుంటే ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వాల కంటే అధ్వానంగా చూసే పరిస్థితి ఒడిగట్టింది. ఆర్టీసీని ఇలా ఆధునీకరిస్తా అన్నటువంటి ప్రభుత్వం ఆర్టీసీని అన్యాక్రాంతం చేస్తూ ఉంది. ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసింది. ఇలా మొన్నటికి మొన్న మనం చూసినట్టుంటే ఆర్టీసీ బస్ భవన్ అంటే అది ఆత్మ ఆర్టీసీది. ఇలా ఆత్మ మీద దెబ్బ కొట్టి ట్యాక్సీ వాళ్ళకి ఇచ్చేసారు. రాత్రికి రాత్రి వాళ్ళు ఎట్లొచ్చిండ్రు? దొంగలు కదా, మనం పండుగకు పోతే తాళం బలకు కొట్టి దొంగతనం చేసినట్టుగా వాళ్ళు మంచి అటువంటి ఆఫీసర్లు ఆ బస్ భవన్కి వచ్చి తాళాలు బలగొట్టి మళ్ళీ వాళ్ళ తాళాలు వేసుకొని 3 రోజులు తిష్టపెడితే జేఏసీగా పోరాటం చేసి అందరి కార్మికుల సపోర్ట్ తోటి ధర్నాతోటి దాన్ని రక్షించుకొని ఏపీకి హ్యాండ్ ఓవర్ చేసినాం. అంటే అస్తిత్వం మీదనే ఈ ప్రభుత్వం దెబ్బ కొట్టిందంటే కుట్ర చేస్తుంది అని చెప్పి చెప్పకనే చెప్పినట్టు అర్థమైపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆర్టీసీలో ఈవీ బస్సులకు మేము వ్యతిరేకం కాదు. పొల్యూషన్ లెస్ బస్సులు ఉండాలి, ప్రజలు బాగుండాలి మేము కోరుకుంటున్నాం. కానీ ఈవీ బస్సులు తీసుకొస్తా ఉన్నారు. అవేమో మోడీ ప్రభుత్వ విధానంలో ఉంటాయి. ముఖ్యమంత్రులు అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని ఎక్కడ లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళేమో ఇంప్లిమెంట్ చేసి ఒలక్టో, జేబీఎం లాంటి కార్పొరేట్ సంస్థల ద్వారా వాళ్ళు మనకి ఇప్పిస్తూ ఉన్నారు. మరి మోడీ ప్రభుత్వం ఏమో ఒలక్టో, జేబీఎం కంపెనీలకి ఒక్క బస్కి 36 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నది. దాని మీద ఆర్టీసీ ఉద్యోగులు పనిచేయొద్దు, పర్మనెంట్ ఉద్యోగులు పనిచేయొద్దు, పర్మనెంట్ జీతాలు ఉండవు, పెన్షన్లు ఉండవు. ఇవాళ కేవలం అవుట్ సోర్సింగ్ ద్వారా థర్డ్ పార్టీ తోటి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసి తీసుకొస్తారు. ఇవాళ బస్సుల్లో పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే తెలుసుకోండి. ఇవాళ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వస్తూ ఉన్నారు. అంటే తెలంగాణలో మనకు ఉద్యోగాలు రావు. ఇదివరకు ఒక బస్సు వస్తే 5గురికి ఉద్యోగాలు వచ్చాయి, ఇప్పుడు రావు. కమ్యూనల్ రోస్టర్ ప్రకారం కుల ప్రాతిపదికన ఉద్యోగాలు వచ్చేటువంటి ఆనవాయితీని దెబ్బ కొట్టేసిండ్రు. ఇవాళ ఆర్టీసీలో కూడా ఎక్కడ కూడా ఇండియాలో ఎక్కడ కాలే, ఇండియాలోనే మొదటి తెలంగాణ ఈ ప్రభుత్వం వచ్చి తెలంగాణని ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానంలో నడిపిస్తూ ఉన్నది. దానివల్ల ఇవాళ డ్రైవర్లు అవుట్ సోర్సింగ్, కండక్టర్లు అవుట్ సోర్సింగ్, మెకానిక్లు అవుట్ సోర్సింగ్, సూపర్వైజర్లు అవుట్ సోర్సింగ్, అట్లాగే మరి డిగ్రీ చదివిన వాళ్ళని కూడా సూపర్వైజర్లుగా పెట్టుకొని చేసుకునేటువంటి పరిస్థితికి వస్తే ఆర్టీసీలో ఎవరు పనిచేయాలో ఎవరు ఉండం. అందుకే మొన్న ఏం చేసిండు, ఈవీ బస్సులు వస్తూ ఉన్నాయి. ఇవాళ వేలకు వేల బస్సులు తీసుకొస్తూ ఉంటే మరి ఆర్టీసీకి ఏం లాభం? మొన్న చెప్పాను, అందరు కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఫస్ట్ ఫేజ్లో 4500 మంది డ్రైవర్లు హైదరాబాద్లో ఎక్సెస్ అయ్యారు. ఫస్ట్ ఫేజ్ మాత్రమే, ఇంకా సెకండ్, థర్డ్ ఫేజ్ ఉంటుంది. ఆ తర్వాత మెయింటెనెన్స్ వాళ్ళు ఉన్నారు. ఈవీ బస్సులు వస్తే మెయింటెనెన్స్ అక్కర్లేదు కాబట్టి వాళ్ళు కూడా పోవాలి. లైసెన్స్ ఉన్నోళ్ళేమో డ్రైవర్గా పోవాలి, లేదా 10th పాస్ అయితే కండక్టర్గా పోవాలి, లేకపోతే కన్వర్షన్గా పోవాలని చెప్పి బలవంతంగా మీకు అప్లికేషన్లు ఇచ్చినా లేదా? ఇచ్చింది కదా. మరి దాంతో రక్షణ లేదు. రెండోది కండక్టర్లు ఉన్నారు. కండక్టర్లు ఎందుకంటే ఈ వేరే జిల్లాల నుంచి వచ్చే బస్సుల్లోనేమో కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు డ్రైవర్ కమ్ కండక్టర్ వాళ్ళే చేస్తూ ఉన్నారు, మనం కాదు. ఇక్కడేమో మహాలక్ష్మి పథకంలో 170, 180, 200 మంది కూడా ఎక్కుతున్నారా లేదా? పద్మవ్యూహంలో అభిమన్యులుగా డ్రైవరు, కండక్టర్ అమ్మలు అభిమన్యురాలుగా పనిచేస్తే ఇవాళ తన్నులు తిని అది చేసి దాన్ని రక్షిస్తే ఆర్టీసీ వల్లనే ఈ ప్రభుత్వానికి ప్రతిష్ట పెరిగింది, వాళ్ళకి గౌరవం వచ్చింది. దానివల్ల మనకు 350 కోట్లు ప్రతి నెల ఇస్తా అని చెప్పాను. మనకేం ఒట్టిగా వాళ్ళ జేబులకు వెళ్ళి ఇవ్వట్లేదు. కేవలం మనం వాళ్ళకి 0 టికెట్లు ఇస్తే 0 టికెట్ల వాల్యూ మనకి ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వట్లేదు. అది మొత్తం ఇవ్వకుండా తాత్కాలికంగా కొంత ఇస్తే 1000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయి. ఒకవేళ మహాలక్ష్మి పథకాన్ని సాగ్గా చెప్పి ఇలా రీఎంబర్స్మెంట్ అన్ని కూడా ఇచ్చేటి బంద్ చేశారు. బడ్జెట్ పెట్టడం కూడా బంద్ చేశారు. అంటే ఏ ఒక్క పైసా కూడా
ప్రప్రథమంగా ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఆర్టీసీని నిర్వీర్యం చేస్తూ మేము బాగు చేస్తున్నాం, ఆ ప్రభుత్వం పాడు చేసింది, ఈ ప్రభుత్వం లాభాల్లోకి తెచ్చినాం అంటా ఉన్నారు. ఎక్కడున్నాయి లాభాలు ఉంటే రిటైర్డ్ అయిన వాళ్ళు రోడ్డు మీద ఎందుకున్నారు? వాళ్ళకి ఎందుకు 9 ఏళ్ల నుంచి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు, అటాన్ మరణాలు అవుతా ఉన్నాయి. ఇలా 30-36 ఏళ్ళ యవ్వన జీవితాన్ని ఆర్టీసీకి అంకితం చేసి రిటైర్డ్ అయితే వాళ్ళు అడక్క తినే పరిస్థితి వచ్చింది. ఇంత దాపురం. రిటైర్డ్ అయ్యే వాళ్ళకు డబ్బులు లేవు, రిటైర్డ్ అవుతున్న వాళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేవు, PRCలు 3 బాకీ ఉన్నాయి, తర్వాత సంక్షేమ పథకాల పైసలు బాకీ ఉన్నాయంటే మేము అన్ని కడుతున్నాం, అన్ని బాగా చేస్తున్నామని ప్రభుత్వం అంటుంది. ఏం చేసిందో చెప్పమంటే క్వశ్చన్ టు ఆన్సర్ లేదు. కాబట్టి ఇవాళ బలవంతంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే బర్కత్పురాలో మనం ఉండం, బోర్డు మాత్రమే బర్కత్పురా అని ఉంటుంది. అటువంటి ప్రమాదం గంటికలు వచ్చినాయి. కాబట్టే ఇవాళ సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె ఆశయమాశ కాదు, సమ్మె చేయాల్సిన పరిస్థితి లేదు. 2.5 ఏళ్ళైనా కానీ పిలవకుండా మాట్లాడకుండా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండడం వల్లనే మనం సమ్మె విధిలేని పరిస్థితిలో చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అంటే మనకు వ్యతిరేకం కాదు, ఈ ప్రభుత్వం శత్రువు కూడా కాదు. కానీ ప్రభుత్వ బాధ్యతగా ఇవాళ మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినరో, ప్రమాణ స్వీకారం తర్వాత ఏదైతే ప్రకటించిందో దాని మీద మీ స్టాండ్ ఏంది, ఈ ప్రభుత్వ స్టాండ్ ఏంది, ముఖ్యమంత్రి గారి వైఖరి ఏంటి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి వైఖరి ఏంటి అని ఈ కార్మికులంతా అడుగుతున్నారా లేదా? అడుగుతున్నారా? అదే అడుగుతున్నాం. మీరు ఏది చెప్పిండ్రో గదే అంటున్నాం. 6 విషయాలు చెప్పిండ్రు, 6 విషయాల్లో క్లారిటీ కావాలి. ఇవాళ కూర్చొని చర్చలు చేయాలి. నిన్న సాయంత్రం చర్చలకు పిలిచిండ్రు. మేము అనుకున్నాం ఈ ప్రభుత్వం పిలిచింది పరిష్కారం అవుతుందని చెప్పి ఆశపడ్డాం, భంగపడ్డాం. నిన్న ఏమి జరిగింది? 3.5 గంటలు చర్చలు, 4 IASలు కమిటీ వేసిండ్రు, ఒక MD గారు కూడా దాంట్లో ఉన్నారు, 5 కమిటీ వాళ్ళు కూర్చున్నారు. మేమంతా ఆల్ యూనియన్స్, JAC నాయకులు అంతా పోయినాం. అందరినీ మీరు చెప్పండి అని చెప్పి రాసుకున్నాం. ఇక మేము అన్ని బాధలు ఇప్పుడు నేను చెప్పినట్టు టోటల్గా నేను ఏదో పావుల మందమే చెప్పినా, ఇంకా రూపాయి మందం చెప్పినా కూడా వాళ్ళకి అన్నీ చెప్పినాం, అన్నీ రాసుకున్నాం. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఎక్కడ కూడా మేము ఇచ్చిన మెమోరాండం 32 అంశాల మీద చర్చ జరగలే, ఒక్క అంశం మీద కూడా మాట్లాడలేదు. కేవలం ఇది విన్న తర్వాత మేము కమిటీ చేసినాం. 4 మాసాల వరకు ఈ కమిటీ ఉంటుంది. 4 వారాలు ఉంటుంది. 4 వారాల తర్వాత ఈ కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తాం. ఎక్కడన్నా దీంట్లో స్టాండర్డ్ ఉందా, ఎక్కడన్నా అష్యూరెన్స్ ఉందా? ఏమీ లేవు. కాబట్టి మేము చెప్పినాం అది కరెక్ట్ కాదు, మీరు ఏదైనా సమ్మె నివారించే పరిస్థితులు తీసుకురండి. ఇవాళ మాకు లోతు గొంతు దాకా పూడకపోయినాం కాబట్టి పరిస్థితులు బాగాలేవు, కార్మికులు ఆందోళనలో ఉన్నారు, ఇవాళ చాలా మరి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్తే లేదు మా అప్పీల్ చేస్తున్నాం మీరు వినండి అని చెప్పి వాళ్ళు లేచి లోపలికి పోయినారు. మనం బయటకు రావడం జరిగింది. అంటే దాంట్లో స్తంభన వచ్చింది, కనీసం క్లారిటీ కూడా లేకపోవడం వల్ల ఇవాళ సమ్మె తప్పదు అని రాత్రి సైరన్ ఇచ్చినాం. సమ్మె సైరన్ మోగింది. రాష్ట్రం అంతా ఇవాళ ఏ జిల్లా చూసినా టోటల్గా ఆర్టీసీ ఉద్యోగులు 39,000 మంది, ఇంకా హైర్ బస్ వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని పెట్టినాం. ఇవాళ హైర్ బస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓనర్లతో కూడా మాట్లాడినాం. ఇవాళ మాకే ప్రమాదం వచ్చిందో మీకు కూడా అదే ప్రమాదం వస్తుంది. మళ్ళీ ఎలక్ట్రిక్ బస్సులు కావాలి కాబట్టి మీరు రండి. గతంలో ఎన్టీ రామారావు ఎట్లయితే జాతీయం చేసిండో ఇప్పుడున్న హైర్ బస్సులను మేమే తీసుకోవాలి ఆర్టీసీ, అట్లాగే మిమ్మల్ని కూడా రెగ్యులర్ చేపిస్తామని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోమని ఇవాళ మీ ద్వారా మీడియా ద్వారా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. తర్వాత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు మీ ఇబ్బందులు తెలుసు, మీ కాంట్రాక్టర్లు ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఎన్ని వేలు మీ దగ్గర మోసం చేసిండ్రో, ఇంకా ఎంత దగా చేస్తున్నారో. ఫోన్పే కొడితేనే జీతం ఇచ్చే పరిస్థితి, ఆబ్సెంట్ అయితే 4 రోజులు ఇచ్చే పరిస్థితి కాదు. మీ అన్నీ కూడా మాకు తెలుసమ్మా. కాబట్టి మీరందరూ ఎవరు మేనేజ్మెంట్ భయపెట్టినా, గవర్నమెంట్ భయపెట్టినా ఎవ్వరూ భయపడొద్దు, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోవద్దు. ఇవాళ అందరం సంఘటితంగా ఉండి సమ్మె చేస్తే ఇవాళ ప్రభుత్వం దిగి వస్తుంది. ఈ ప్రభుత్వం దిగి రావాలి, చర్చలు ఫలించాలి, చర్చల ద్వారానే ఆర్టీసీ రక్షించబడాలి. ఈ ఆర్టీసీ ప్రజలది, ప్రజా రవాణా మెరుగుపడాలి, ప్రజలకి మెరుగైన సౌకర్యాలు ఉండాలి, బస్సుల సంఖ్య పెరగాలి, ఆర్టీసీ తెలంగాణలో బ్రహ్మాండంగా ఆదుకునే పరిస్థితిలో ఉండాలి. అదేవిధంగా కూలీ సంఘాలు మా మీద కన్నెర్ర చేయొద్దు, మాకెక్కడ రాజకీయ పార్టీల కాదు, కూలీ సంఘాల నాయకులం, సీనియర్ నాయకులం, వాస్తవాలు తెలిసిన నాయకులం, నీతి న్యాయం కోసం సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారంకి కట్టుబడి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకొని వెంటనే ఈరోజు చర్చలకు పిలిచి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి మీరు పాలనా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం,
90 రోజుల పండుగ చేసుకుంటా ఉన్నారు. నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళు కన్నీళ్లు పెడతా ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల బాధలు కన్నీళ్లు ఎవరికి కూడా మంచి జరగలే. గతంలో 2 ప్రభుత్వాలు పోయినాయి. ఈ ప్రభుత్వం పోదాల్లో ఉండాలంటే మీరు నిర్ణయించుకోవాలి. కాబట్టి ఇవాళ పిలవండి, మాట్లాడండి. ఇవాళ మోడీ ప్రభుత్వ విధానం పక్కకు పెట్టండి. ఆర్టీసీకి కొత్త బస్సులు మీరు కొనియండి, ఆర్టీసీ కూడా కొంటది. ప్రభుత్వంలో విలీనం చేస్తే మీకు పెద్ద బర్డనేం కాదు. ఇవాళ 350 కోట్లు మహాలక్ష్మి పథకాన్ని మీరు మాకు ఇవ్వలే, బాకీ ఉన్నారు, ఇవ్వాలి. మీకు దీనికి ఎవరు ఇస్తలేరు. అవి ఇస్తే 170 కోట్లకే ఇవాళ తక్కువ మంది ఉన్నారు కాబట్టి జీతాలు సరిపోతుంది, ఇంకా మనుగడకు మిగులుతాయి. ప్రభుత్వం మీద బర్డన్ కూడా పడదు. కాబట్టి ఆ విధంగా ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. మీ విధానంలో తప్పకుండా మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ల మీద వాట్ ఈజ్ యువర్ స్టాండ్ అని చెప్పి ప్రభుత్వాన్ని కార్మికులు అడుగుతా ఉన్నారు, నేను కాదు, కార్మికుల తరఫున అడుగుతా ఉన్నాం. కాబట్టి దానికి జవాబు చెప్పి ఇవాళ ప్రజాస్వామ్య పంతాలో చర్చలకు పిలిచి జేఏసీ నాయకులని పరిష్కారం చేయాలని చెప్పి, లేని పక్షంలో ఇది మరో సకల జనుల సమ్మెని మురిపించే విధంగా ఈ సమ్మె జరుగుతున్నది. జరిగి ఇలా తాడో పేడో తెలుసుకోవాలి. ఇది ఆఖరి దక్క, విజయం పక్క. విజయాన్ని ముద్దాడే వరకు మన పోరాటం ఆగదు అని చెప్పి నిలదించాలని మీ అందరికీ లేస్తాను. సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై రంగారెడ్డి అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కర్మన్ఘాట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రకాష్ రాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ను సినిమా ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయనపై తీవ్ర పదజాలంతో స్పందించారు. అయితే చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి ఖండనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా వేదికలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయము అంటే ప్రతి ఒక్క ఈడియట్కి హిందుత్వం అంటే సనాతన ధర్మం అంటే చులకనైపోయింది, టైంపాస్ అయిపోయింది. పర్టికులర్గా ఈ ప్రకాష్ రాజ్ వీడు బై బర్త్ వీడు క్రిస్టియనీడు, శంకర్ జాతి నా కొడుకీడు. వీడు తండ్రి బ్రాహ్మణి కానీ భార్య తల్లి క్రిస్టియన్. వీడు నాస్తికుడిని అని అంటాడు, నాకు నమ్మకాలు లేవంటాడు, నాకు రిలీజియస్ ప్రాక్టీస్ లేవంటాడు. కానీ వాళ్ళ అమ్మ ఫినేరియల్ క్రిస్టియనిటీ లోపల వాడు మొత్తము బొందబెట్టే ప్రోగ్రాం వాడు చేసిండు. వీడు రాముడు లక్ష్మణుడు నార్త్ నుండి సౌత్కి వచ్చిందట. రాముడు వస్తుంటే మళ్ళీ ఆకలి అవుతుంది అన్నయ్య అని అంటే లక్కీ నువ్వు తినరా అని చెప్పి లక్ష్మణుడిని, ఏంటిది అది? రాముడు అని అంటే ఒక మర్యాద పురుషోత్తముడు, ప్రపంచమంతా ఫాలో అయ్యేటువంటి వాడు. తండ్రి పట్ల ఎట్లుండాలి, భార్య పట్ల ఎట్లుండాలి, ఏకపత్ని వ్రతునిలాగా ఉండాలి, పిల్లల పట్ల ఎట్లుండాలి, ప్రజా పట్ల ఎట్లుండాలి. ఒక క్షత్రియ లక్ష్యమైంది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఈ రకమైనటువంటిది ఆయన ఒక పురుషోత్తముడు అనేటువంటిది ఉంది. వాడి సంబోధన రామ అండ్ లక్ష్మణ కేమంటారు, రామా సెట్ లక్కీ కమ్ హ్యావ్ ఫ్రూట్స్ అంట. అంటే వీళ్ళిద్దరు పోతుంటే అడవి వచ్చింది, అడవిలో ఫ్రూట్స్ వచ్చినాయి, ఆకలికి అది తీసుకుంటే శూర్పణకు వస్తుందట. దాని లోపల మనకు తెలియకుండా మనకు తెలియకుండా ఎవడో వచ్చిండు ఎంటర్ అయ్యిండు, మన ఫ్రూట్స్ తింటున్నాడంటే దానికి కూడా షుడ్ పే అని అంటాడంటే దాని లోపల డాలర్స్ లోపల బిల్ చేస్తారు, దానికి ప్లస్ జిఎస్టీ. ఇదంతా వ్యంగ్యంగా ఈ దొంగనా కొడుకు నరేంద్ర మోడీ గారిని ఊటంకించి మాట్లాడుతున్నటువంటిది. ఇది జిఎస్టీ పెట్టినటువంటి దాని గురించి వాడు అక్కడ కోట్ చేసుకుంటూ మాట్లాడుతుండు. రామాయణాన్ని దీని లోపలికి పంపించి ఆడికే మళ్ళీ జిఎస్టీ ఇవి అయిపోతే 1 నేషన్ 1 రిలీజియన్ అని నార్త్ నుండి వచ్చినవాడు సౌత్ వాళ్ళకి చెప్తున్నాడు అనేటువంటిది. ఎప్పుడన్నా అన్నారా? ఎవడన్నా 1 నేషన్ 1 ఎలక్షన్ అని అన్నాడు, కానీ 1 రిలీజియన్ అన్నాడా? లేనటువంటివి కూడా ఇవి ఆపాదించి ఈ రకమైనటువంటిది వాని యొక్క పైశావిక ఆనందం, ఒక సాడిస్ట్ నేచరు, నెగటివ్ మెంటాలిటీతోని నెగటివ్ వైబ్రేషన్స్తో ఉన్నటువంటి వాడు. ఇలా మోడీ పాలన జరుగుతుంటే వాడు చూడలేకపోతుండు. వాడే కాదు వీళ్ళంతా తుక్కడే గ్యాంగ్ కొడుకులు, అర్బన్ నక్సల్సీలు, జేఎన్యూ లోపల ఉన్నటువంటి వాడు. భారత్ తెరే తుక్కడే వంగే అంటే ఇన్షాల్లా అనుకున్న వాళ్ళకు వాళ్ళ మధ్యన తిరిగినటువంటి వాడు. బీఫ్ ఫెస్టివల్ చేసే నా కొడుకీడు. వీడు #1 బూజర్, వీడు #1 విమెనైజర్. వీడు పొద్దున్న లేస్తే గుడిసెలలో దొరేటువంటి లంజా కొడుకీడు. వీడు మాట్లాడతాడు, రాముని గురించి మాట్లాడతాడు. రావణాసుడు దాని గురించి ఐఎమ్ ఫ్రమ్ సౌత్ అని అంటాడు, రామ ఐఎమ్ ఫ్రమ్ నార్త్ అని షేక్ హ్యాండ్ చేసుకుంది. ఏంద్ర ఈ వ్యంగ్యం? లమ్డి కొడుక చెప్తున్నారు. నువ్వు ఇంకొకసారి చాలామందిని చూసినాం, 15 మినిట్ హటావ్ క్యావతా దేకో అన్నాడు, 5 మినిట్ సాల్ అన్నప్పుడు ఆడు చల్లగా అయిపోయాడు. ఇటువంటి దాంట్లో బిడ్డ పాకిస్తాన్లోనే పోయి అజ్ఞాత వ్యక్తులు ఏమేమి చేసి వస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకో. అయిపోయినాయి. ఇది నయా భారత్.
సనాతనం గురించి, హిందూ ధర్మం యొక్క విలువల గురించి ఎక్కడన్నా జోకులు వేసినావో నా కొడక నిన్ను వెంటాడుతున్నాం రా మేము, ఇక ఇడికించి రాసుకో. రామోజీ ఫిల్మ్ సిటీలో కనబడ్డాడు అని అంటే వస్తుండని నీ టూర్ డైరీ తెలుసుకొని నేను ఆడ ఇది చేస్తాం. నేనే కాదు, భారతదేశం అంతా ఎత్తుకుతున్నారు. ఎవ్వడు వీని చంపినా అందులో A1గా నేనుంటా. వాలంటరీ డిక్లరేషన్ ఇది. వాడు బతికే యోగ్యుడు కాదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ఎప్పుడు సనాతనం గురించి మాట్లాడుతూ ఉంటాడు. హైదరాబాద్ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. పహల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించిన అనంతరం హస్తినాపురం చంపాపేట్ చౌరస్తాలో ఖర్గే దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రధాని నరేంద్ర మోదీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించిన వారు ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఇక మహిళలతో కలిసి ట్యాంక్ బండ్ నుంచి ఇందిరా పార్క్ వరకు భారీ మహిళా ఆక్రోష్ ర్యాలీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈరోజు పహల్గాంలో హిందువులను ఏరి గుర్తించి వాళ్ళందరి అసూలు తీసినటువంటి ఆ దరిద్రపు పాకిస్తాన్ టెర్రరిస్టులు ఆ ఘాతుకానికి పాల్పడి సంవత్సరం గడిచిపోయింది. అయితే ఆ సంఘటన ఎందుకు జరిగింది అనేటువంటిది ఒకసారి నెమరేసుకుంటే, గత పాలకులు 65 సంవత్సరాలు పెంచి పోషించినటువంటి విషసర్పాలు పాకిస్తాన్ లోపల టెర్రరిజం రూపంలో పడగైపోయేటువంటి దానికి ఆజ్యం పోసినటువంటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం గురించి, ఓట్ బ్యాంక్ కక్కుర్తి పడి మైనార్టీ అపీజ్మెంట్తోని కేవలం వాళ్ళు ఎన్ని ఆగడాలు చేసినా, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళని ఏం అనకపోవడం, దాని మూలాన వాళ్ళు రెచ్చిపోయి ఉండడం, ప్రజలు ఈ అన్నిటికీ కావాల్సినటువంటి టైం లోపల బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా రావడం, రానే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి శాంతి భద్రతలను కాపాడుతా అప్పుడే వికాసం ఉరుకుతుంది, వికాసం పెరుగుతుంది, డెవలప్మెంటు చాలా ఫ్రీక్వెన్సీతోని మనం చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోని ఒకటి పార్లమెంటు లోపల 370 ఆర్టికల్, అయోధ్య రామాలయం, ట్రిపుల్ తల్లాక్, అదేవిధంగా సంక్షేమ పథకాలు, ఆడపిల్లల గురించి, మహిళల గురించి, శౌచాలయాల గురించి, ఉజ్వలాల గురించి ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే 400 పైచిలకు ఇవన్నీ కూడా మన సంక్షేమ పథకాలున్నాయి. ఇవన్నీ చూసి ఓర్వలేక ప్రపంచ పటంలో భారతదేశం మీద వస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి ఇమేజ్, గౌరవం, భారతదేశం నాయకత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం పెరుగుతుంటే చూడలేక ISI వాళ్ళను వాళ్ళ యొక్క కపట నీతితోని వాళ్ళ ఉనికి చాటుకోవడానికి పహల్గాం లోపల వాళ్ళు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే వాళ్ళను కూడా విదిన్ నో టైం ఏరి పారేసిండు. వాళ్ళని ఏరి పారేసుడే కాక జనాల యొక్క విశ్వాసం నరేంద్ర మోడీ గారి మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను ఏరి పారేస్తారని దినాలు గంటలు లెక్క పెట్టుకుంటుంటే 10 రోజులలో వాళ్లకు అంతమొందించి వాళ్ళకు జన్నుంలకు పంపించినటువంటి కీర్తి నరేంద్ర మోడీ గారు. ఘర్మే ఘుసెంగే और మారెంగే బి అన్నటువంటి దానికి నిదర్శనం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం. ఇటువంటి నాయకత్వాన్ని హర్షించుకుంటా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేటువంటి ఆయన మీద విశ్వాసం పెడితే కాంగ్రెస్కి రుచించలేక అనేకమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ తూట్లు పొడిచేటువంటి ప్రయత్నం. సర్జికల్ స్ట్రైక్ అనంటే సబూత్లు అడుగుతారు, ఎయిర్ స్ట్రైక్స్ అంటే సబూత్లు అడుగుతారు. ఇటువంటి ఏ విషయం కాడికి వచ్చినా కూడా వాళ్ళు దాన్ని వెనకకపోతారు. కామన్ సివిల్ కోడ్ అంటే వాళ్ళు సపోర్ట్ చేయరు. మహిళల బిల్లు అనంటే వెనకకపోతారు.
ఈ రకమైనటువంటి నెగటివ్ వైబ్రేషన్స్తో పుట్టినటువంటి పార్టీ, ఒక ఫారినర్ పెట్టినటువంటి పార్టీని ఇంకో ఫారినరు నడిపిస్తున్నటువంటి వైనం లోపల ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ దేశ పటిష్టత, దీని యొక్క వికాసం గురించి వాళ్ళకి ఎక్కడ కూడా విశ్వాసం లేనటువంటిది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటీల నీతి. దానికి తోడు ఇండియా అలయన్స్ అని కూడా తూతూ అంటే బలి బలి అన్నట్టు ఇండియా అలయన్స్ మొత్తం కూడా ఉన్నది. కాబట్టి ఇటువంటి టైం లోపల మూతిమతి తప్పి కాళ్ళ మీద నిలబడలేనటువంటి వాడు, కళ్ళు చూపి మందగిచ్చినటువంటి వాడు, చెవులుండి విలనేనటువంటి వాడు ఈ మల్లికార్జున్ ఖర్గే మొన్న అంటాడు, నమాజ్ చదివేటప్పుడు నాగుపాము వస్తే, విషసర్పం వస్తే దాన్ని కొట్ట చంపును అని చెప్పి ఖురాన్లో వచ్చిందంట. నేనంట ఆ నమాజ్ చదివేటప్పుడు ఆర్ఎస్ఎస్ వాడు బీజేపీ వాడు వస్తే వీళ్ళని కొట్టి చంపును అనేది. అరే మూర్ఖుడా, అరే దరిద్రుడా, వాజ్పేయి గారితోని అడ్వాణి గారు లాంటి వాళ్ళతోని సమవుజ్జిగా నడుచుకుంటూ ఉన్నటువంటి ఇదే రాని నీకు వివేకం? మాకు కూడా తెలుసు బిడ్డ, ఇది నీది కాదు, మూతిమతి తప్పినావు, తప్పుకో, గౌరవం ఇచ్చింది, ఇన్ని రోజులు నిలబెట్టింది. కానీ ఇవన్నీ మాటలు కూడా సోనియా గాంధీ ఇంట్లో నుండి వచ్చినటువంటి ట్యూషన్ బలం ఇది. రాహుల్ గాంధీ ఆ పప్పుకున్న తెలివి ఏదైతున్నదో ఆ తెలివి ఉపయోగించి ఈయనను మాట్లాడమంటే మాట్లాడినటువంటిది. కాబట్టి విపరీత బుద్ధే వినాశకాలే అని అంటారు కదా, ఇగో అటువంటిది మల్లికార్జున్ ఖర్గే. కాంగ్రెస్ గోరి కట్టేటువంటి ప్రయత్నంలో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఇది. అది అయిపోయింది అని అంటే మళ్ళీ నిన్న అంటారు ఇలా దేవుని లెక్క కీర్తిస్తున్నారు, ఒక అవతార పురుషుడు మళ్ళీ జన్మనెత్తిర్రు అని అంటున్నారు. ఇలా యుద్ధాల మధ్యలోకేంచి సీజ్ ఫైర్ చేపించి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకేంచి మన పిల్లలను ప్రశాంతంగా సేఫ్గా తీసుకొచ్చేటువంటి ధైర్యం సత్తా ఉన్న మగధీరుడు రా నరేంద్ర మోడీ. ఆయనను టెర్రరిస్ట్ అంటావారా ఎదవా? దాని తర్వాత నిన్నటికి నిన్న మళ్ళా మిడిల్ ఈస్ట్ యుద్ధంలో కూడా గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు అని చెప్పి ఒక రాంగ్ నరేషన్తో ప్రజల లోపల పానిక్ క్రియేట్ చేస్తే 24 అవర్స్ లోపల 10 రూపాయలు దాని మీద రేటు తగ్గించి మరి 2 సిలిండర్ కల 4 తీసుకోవడానికి ఇచ్చినటువంటి ధీరుడు రా నరేంద్ర మోదీ. ఈ ప్రజాపక్షాన మాట్లాడుతున్నటువంటి ఒక ఫ్రంట్ లైన్ కెప్టెన్ రా నరేంద్ర మోడీ. ఆయనను టెర్రరిస్ట్ అని ఎట్లా నీకు నోరొచ్చింది ఎదవా? యూజ్లెస్ ఫెలోస్. మీరు భారతీయ జనతా పార్టీని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తారా? పాజిటివ్గా ఎదుర్కొని, పాజిటివ్గా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం లెక్క మెసలండి. ఫ్రస్ట్రేషన్లో ఉండి 20 రాష్ట్రాల గల్లంతైరు, మిగిలింది 3 అవి కూడా 29లో గల్లంత అవుతాయి. అప్పటిదాకా అందులో కూడా కింద మీద అవుతారు, అతలాకుతలం అవుతారు, చెస్ ఆట ఆడుకుంటారు. మీరు మతి స్థిమితం తప్పి కోల్పోయి ఉన్నారు. మహిళా బిల్లు కూడా మీరు తోట్టు పుడిచినటువంటి వాళ్ళు 30 ఏళ్ళ నుండి కానియలేదు. ఈసారి ఆశించిండ్రు నరేంద్ర మోడీ గారు అన్ని రకాలుగా కూడా అందరితోని. కిరణ్ రిజిజు గారు ముందే మాట్లాడి, అయ్యా ఇది భావి వికాసమైనటువంటి భారతదేశాన్ని 2047 లోపల వికసిత్ భారత్ని మనం కలలు కంటున్నాం. అందులో సగభాగమైనటువంటి మహిళలకు మనం రిజర్వేషన్ ఇచ్చి చట్టసభల లోపల వాళ్ళ గలాన్ని మనం వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్క, చెల్లె, అమ్మ, ఈ అందరు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చేద్దాం. ఇది భారతదేశం యొక్క దూర దృష్టితోని ప్రపంచంలో ఒక సుస్థిరమైనటువంటి శక్తిశాలి భారత్, ఓ సమృద్ధి భారత్, ఒక విశాలమైనటువంటి దృక్పథంతో పోవాలని ఆయన కలలు కంటే దాన్ని తూట్లు పొడిచారు. దానికి ప్రాయశ్చిత్తం మీరు అనుభవించక తప్పదు. రేపు ఆక్రోష్ ర్యాలీ ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుండి ఇందిరా పార్క్ వరకు మహిళలు మార్చ్ చేయబోతున్నారు. కదం తక్కబోతున్నారు. మన నారీ శక్తి, మాతృశక్తి ఏందో ఆడ మీరు చూడుండ్రి. ఇలా థూ అంటున్నారు కాంగ్రెస్ పార్టీని. రేవంత్ రెడ్డి గారు ఇంకా మీరు ఏం చేయగలని అనుకుంటున్నారు? మీరు మల్లికార్జున్ ఖర్గే ఇంకో రకంగా చూస్తే శకుని పాత్ర వహిస్తున్నారని మీ కాంగ్రెస్ వాళ్ళే అంటారు. మాకు ఇష్టం లేదు ఇది, మేము ఇట్లా అంటూనే కాదు. వీళ్ళిద్దరు ఏదో రకమైనటువంటి బీజేపీకి సపోర్టింగ్లోనే మనతో తప్పుల మీద తప్పులు చేపిస్తున్నారు, సెల్ఫ్ గోల్స్ చేపిస్తున్నారు. ఇది హిట్ వికెట్ అవుతున్నాము అనేటువంటిది కాంగ్రెస్ కార్యకర్తలల్లా, కాంగ్రెస్లో ఉన్న మహిళలల్లా ఆ ఆలోచన వస్తుంది. కాబట్టి ఇటువంటి యదవ ఆలోచనలు మానేసి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రభుత్వాన్ని నడపమని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నారు. ఆ ధృతరాష్ట్రుని పాత్ర వహిస్తున్నటువంటి మల్లికార్జున్ ఖర్గేని రిటైర్మెంట్ తీసుకొని కాంగ్రెస్లో ఇంకోని రాణిస్తే కనీసం అట్టనన్న బట్టగట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది సూచన ఇచ్చుకుంటూ ఈరోజు బ్లాక్ డే కింద మల్లికార్జున్ ఖర్గే ఇప్పటికే 2, 3, 4 తప్పులు చేసిండు. 5వ తప్పుకు సహించదు. మీరు గద్దె దిగే రోజులు
దగ్గరకు వచ్చేసినాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తీన్మార్ మల్లన్న మద్దతు. ఉప్పల్ డిపోలో నిలిచిపోయిన బస్సులు. కుషాయిగూడ డిపోలో ఆర్టీసీ సమ్మె ప్రభావం. బర్కత్పుర డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ ఆందోళన. ప్రకాష్ రాజ్ పై వ్యాఖ్యల వివాదం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.